చూసుకుంటే ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో గత 2 రోజులుగా హడావుడి జరుగుతుందో రాష్ట్రంలో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల అడ్డ పూర్తిగా ఇది బీజేపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా కూడా ఇది కోణం నడుస్తుంది. అలాగే అంతా అనుమానాస్పదమే, వైకాపా పెద్దల జోక్యం లేకుండా సిబిఐని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? కలకలం రేపిన డ్రగ్ కంటైనర్ పోర్టులో విచారణ సమయంలో పరిణామాలపై అనుమానాలు, సిబిఐ జడ్జి సమక్షంలో నమూనాల సేకరణ, సంధ్యా ఆక్వా ప్రతినిధుల ఫోన్ కాల్స్, నగదు లావాదేవీలపై ఆరా. ఇది చాలా కీలక వార్త. మొత్తం అంతా దీని మీదే రాజకీయం అంతా నడుస్తుంది. ఎన్నికలకు ముందు ఒక రకంగా ఏ పార్టీకి ఇది దెబ్బ అనేది కూడా చూడాలి. విశాఖ పోర్టుకు డ్రెడ్ ఈస్ట్ మాటున భారీగా డ్రగ్స్ దిగుమతి అవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. దీని వెనక ఎవరున్నారు అనేది చర్చనీయాంశమైంది. ఖచ్చితమైన సమాచారంతో రంగంలో దిగిన సిబిఐ అధికారులు విచారణకు ఓ దశలో కొందరు అధికారులు ఆటంకం కలిగించారన్న విషయం అందరి దృష్టిలో పడింది. వైసీపీ పెద్దల జోక్యం లేకుండా అలా చేయగలరా అనే ప్రశ్నల్ని తెరపైకి తెచ్చింది. ఈ నౌక సకాలంలో వస్తే ఫిబ్రవరికే విశాఖ చేరుకునేది. వివిధ కారణాలతో జాప్యం కావడంతో ఎన్నికల కోడ్ వచ్చాక మార్చి 16న విశాఖకు చేరింది. ముందే వచ్చి ఉంటే సిబిఐ పట్టుకున్న అవినాష్ రెడ్డి కేసు విషయంలో సిబిఐ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరే ఈ డ్రగ్స్ కేసులోనూ పునరావృతమయ్యేదంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు ఈనాడు అంటే ఈనాడులో ఇటువంటి కథనాలు వస్తే కనుక వీళ్ళ వెర్షన్ అనేది ఒకటి రాసేవారు. వీళ్ళు మొత్తం రాసిందంతా రాసేసి దీన్ని తీసుకెళ్లి అవినాష్ రెడ్డి కేసుకి, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి లింక్ కూడా పెట్టేసి చివరికి ఇలా అనుకుంటున్నారు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అంటే సోషల్ మీడియాలో వచ్చే కథనాల ఆధారంగా కూడా ఈనాడు బ్యానర్ ఐటెం రాశారు అంటే ఇంకా మరి ఎంతవరకు ఇందులో విలువలను చూడాలి, ఎంతవరకు ఎథిక్స్ పాటిస్తున్నారు అనేది ఇంకా వాళ్ళే ఆలోచించుకుంటే బెటర్ ఏమో. కాకపోతే జరిగిన దాన్ని ఎవరు ప్రోత్సహించరు, కానీ దాన్ని ఎప్పుడో ఫిబ్రవరిలో వచ్చుంటే కోడ్ రాకుండా ఉండేది, సకాలానికి వస్తే అప్పుడే వచ్చిండేది, ఇప్పుడు కోడ్ వచ్చిన తర్వాత వచ్చింది. ఒక అద్భుతమైన కథనం అనమాట. నిజంగా ప్రజలు నిజమా అనుకుంటారనమాట. అంత అద్భుతమైన కథనం రాశారు. కాకపోతే ఎవరున్నారు అనేది బయటకు వస్తుంది. ఇంకా డ్రగ్స్ వచ్చినా, ఎక్కడైనా మర్డర్లు జరిగినా, ఏం జరిగినా సరే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టేసి, కాకపోతే ఇదొకటి అంత అనుమానాస్పదమే అనేది పక్కన ఒక ఆశ్చర్యార్థక మార్క్ ఒకటి. ఇది ఒక అద్భుతమైన జర్నలిజం. ఇంక దీన్ని ఎలా అనాలో కూడా అది నా ఎక్స్పీరియన్స్కి అయితే